అమెరికా పౌరసత్వం కావాలని కోరుకునే సంపన్నుల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కొత్త పథకాన్ని ప్రకటించాడండి. ఇంతకుముందు అనగా గత 35 ఏళ్లుగా కొనసాగుతున్న EB-5 వీసా విధానాన్ని రద్దు చేసి కొత్తగా గోల్డ్ కార్డు వీసా విధానాన్ని తీసుకురావడం జరిగిందండి. ఈ గోల్డ్ కార్డు వీసా విధానంలో ఎవరైనా సంపన్నులు అమెరికా పౌరసత్వం కావాలనుకుంటే 43.5 కోట్ల రూపాయలని అనగా 50 లక్షల డాలర్ల రూపాయలని అమెరికా ప్రభుత్వానికి చెల్లిస్తే గనక వాళ్ళకి అమెరికా పౌరసత్వం వస్తుందని చెప్పేసి ట్రంప్ ప్రకటించడం జరిగింది. ఈ పౌరసత్వాన్ని పొందిన వాళ్ళు అమెరికాలో అన్ని రంగాలలో విజయవంతమవుతారని, ప్రస్తుతం ఈ పౌరసత్వాలని ముందుగా 10 లక్షల మందికి ఇవ్వడంతో పాటు మునుముందు ఈ పథకాన్ని 1 కోటి మందికి వర్తించేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి ట్రంప్ ప్రకటించడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇట్లు దినేష్ గంగసాని.